వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకు ఊతమిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్టే తెనాలిలో గంజాయి బ్యాచ్ ఉంటే వాళ్ళకి గంజాయి అమ్మకందారులతో సంబంధాలుండి అక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ రోజు బహిరంగంగా పోలీసులు చర్య తీసుకున్నారు వాళ్ళ మీద. చట్టపరంగా అది తప్పే అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి వాళ్ళని సముదాయిస్తూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మాట్లాడారు. దాని తర్వాత రఫా అనేటువంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు. దాని తర్వాత మనం చాలా సందర్భాల్లో చూసాం. మరి ఏదైతే పోసాని కృష్ణమురళి ఆయన మాట్లాడినటువంటి మాటలకి వాళ్ళు ఊతమిస్తూ ఆయన తరఫున ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం, తర్వాత సోషల్ మీడియాలో వాళ్ళ యాక్టివిస్టులు ఏదైతే పోస్టులు పెడుతుంటే దానికి ఊతమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, వాళ్ళ అధినాయకత్వం మాట్లాడటం. నిన్నగాక మొన్న సిడి అప్పలరాజు కొడుకు ఒక అమాయకుడైనటువంటి వ్యక్తిని మరి మోటార్ బైక్తో గుద్ది చంపేస్తే దాన్ని కూడా అయ్యో చిన్నపిల్లవాడిట చేశాడని చెప్పి సానుభూతి పరంగా మాట్లాడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే గత 5 సంవత్సరాలు పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థల మీద నమ్మకం లేదని ఇప్పుడు తెలుస్తుంది మనకి. అంటే తన స్వార్థం కోసం, తన వ్యక్తిగత అజెండా కోసం ఏమైనా చేస్తారనేటువంటి ఒక ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనం గమనించాలి, ఏదైతే ఈ ఊపా చట్టం కింద అరెస్ట్ కాబడినటువంటి రావణ్ వికృతం ఏంటంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు కాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళ పేర్లు పెట్టుకోవటం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. సమాజంలో ఏంటంటే కూడా ఎప్పుడు కూడా సమాజానికి మంచి జరిగేది కానీ లేదా సమాజంలో ఏదైనా తప్పులు జరుగుతున్నప్పుడు ప్రశ్నించే వాళ్ళని ఎవరు ఇబ్బందికరమైనటువంటి అంశాలతో ఇబ్బంది పెట్టరు. కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తే లేదా ఒక ప్రాంతాన్నో ఒక కులాన్నో ఒక మతాన్నో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా అది చట్ట వ్యతిరేక కార్యకలాపాల కిందకే వస్తుంది. కాబట్టి అటువంటి వారిని ఊపా చట్టం కింద అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ వారు చాలా సందర్భాల్లో ప్రస్తావించినటువంటి అంశం మనం చూసాం. ఇప్పుడు ఏదైతే ఈ రావణ్ అనేటువంటి ఈ బచ్చలకూర జోసెఫ్ అండ్ అలియాస్ ఇతన్ని మరి ఏదైతే మాట్లాడారో ఆ మాటల సందర్భంగా ఇతన్ని రిమాండ్ తీసుకోవడం జరిగింది. అతను దాని తర్వాత విచారిస్తూ ఉంటే విస్తుపోయే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కోటి కూడా. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏదైతే ఈ రావణ్ అనేటువంటి వ్యక్తి యూట్యూబర్, ఇతన్ని జర్నలిస్ట్ అని ఫస్ట్ క్రియేట్ చేశారు. జర్నలిస్టులకి యూట్యూబర్స్కి చాలా తేడా ఉండిద్దండి. జర్నలిస్ట్ అంటే సామాజిక బాధ్యతతో ప్రజలకు మంచి చేసే విధంగా, తప్పు ఒప్పులను ప్రశ్నించే విధంగా, అదేవిధంగా మంచి సమాజానికి తీసుకెళ్లే విధంగా ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళని జర్నలిస్టులు అంటారు. యూట్యూబర్స్ ఏంటంటే అరకొరక విజ్ఞానంతో ఎవరో ఇచ్చేటువంటి ఆ డబ్బులు కక్కుర్తిపడో లేకపోతే వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతానో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టేటువంటి కొంతమంది, మాట్లాడేటువంటి కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నా. సమాజంలో యూట్యూబర్స్లో మంచి వాళ్ళు కూడా ఉంటారండి. ఎందుకంటే సమాజంలో ఉండేటువంటి లోపాలను కానీ, సమాజంలో ఏదన్నా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా సున్నితంగా తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈ రావణ్ లాంటి వ్యక్తులు వేరండి. వీళ్ళు సమాజంలో బైఫ్రికేషన్ తీసుకొస్తూ ఉన్నారు. ఒక పార్టీకి కొమ్ము కాస్తూ అధికార పార్టీ యొక్క మంచిని చెడ్డగా క్రియేట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళటం, దీనితో పాటు కులాలు ప్రాంతాలని బైఫ్రికేషన్ చేసే విధంగా మాట్లాడుతూ ఉండటం, ఇవన్నిటినీ మాట్లాడేటువంటి వ్యక్తుల్ని వైకాపాలో ఉన్నటువంటి పెద్దలు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఇది ఫస్ట్ పాయింట్. నేను ఎందుకు అంటున్నానంటే గత 5 సంవత్సరాలు వైకాపా పార్టీ వారు, వైకాపా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు వికృతమైనటువంటి క్రీడలు ఆడారండి. ప్రతి వారిని ఇక్కడ కూర్చున్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి మా మీద కూడా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో మేము చూసాం. అంతదాకా ఎందుకండి, కొంతమంది జర్నలిస్టులు బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ కెమెరాలు పగలగొట్టి వాళ్ళ మీద దాడులు చేసి, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి, మరి ఏబిఎన్ ఆఫీసుల మీద దాడులు చేయటం కానీ ఇవన్నీ మనం చూసాం కదా. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని కేసులు కూడా పెట్టారు కదా, రాజద్రోహం కేసులు ఇవన్నీ కూడా పెట్టారు కదా. అదే సార్ నేను చెప్పేది. ఆయన రాజు, ఆయన రాజు అయాల, మనమే ప్రజలు. సాహెబ్ గారు ఒక్క నిమిషం, మీరు పెద్దలను ఉదాహరించారు. ఎవరు పెద్దలు? పెద్దలంటే ఏంటి? వయసు పెద్ద, సమాజంలో పెద్ద, గౌరవంలో పెద్ద, దేంట్లో పెద్ద? వయసులో పెద్దనా? అంటే వైకాపా పార్టీలో నాయకత్వంలో ఉన్నటువంటి పెద్ద నాయకత్వాన్ని పెద్దలు అన్నానండి ఇక్కడ. అంటే పెద్దల కంటే దానికి అర్థం వేరే ఉంటుంది. అంటే అర్థం వేరే ఉంటుంది. వైకాపా నాయకులు మాట్లాడండి, పెద్దరికం వేరు సార్. నేను అనేది అదేనండి, వైకాపా నాయకత్వంలో అధినాయకత్వాన్ని నేను పెద్దలుగా ఉదహరించాను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ సపోర్ట్ ఇస్తూ ఉండటం వల్ల వాళ్ళు ఇంతకు ముందలే ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్ గా చేశారు అనే దానికి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి, అన్ని చెబుతున్నా. దానితో పాటు
ఒక యూట్యూబర్ కి మాజీ ఐఏఎస్ ఐపీఎస్ కి ఏం సంబంధం అండి? అదే కదా, అంటే ఎమర్జెన్సీ కాల్ కూడా అదే పెట్టుకున్నారండి సార్. ఎమర్జెన్సీ కాల్ అంటే కొట్టగానే డైరెక్ట్ వెళ్ళిపోవడానికి. పైపెచ్చు ప్రజా సమస్యల మీద ఏమైనా పోరాటం చేశాడా, లేకపోతే ప్రజలకు మంచి చేసే మాటలు అతను మాట్లాడా? కొంతమంది మేధావులు ఈ మధ్య ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళు కూడా అరే ఈ ఉపా చట్టం అతని మీద పెట్టడం కరెక్ట్ కాదని మాట్లాడారు. వాస్తవంగా ఇంకోసారి నేను ఆ పెద్దలకు మీ వేదిక ద్వారా తెలియజేస్తున్నానండి. రైట్, ఓకే. అతను మాట్లాడిన మాటలు వాస్తవంగా మీకు నచ్చితే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టండి, దాని మీద ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే ఈ అంశాన్ని డైవర్ట్ చేస్తానికి ఆ మేధావులు కలిశారనేది మా అందరికి తెలుసు. మూడో అంశం అండి, వైకాపా పార్టీలో ఉన్నటువంటి చిన్న నాయకుడి దగ్గర నుంచి పెద్ద నాయకుడు దాకా ఈ రోజు సోషల్ మీడియాలో వికృత క్రీడలు. నిన్నగాక మొన్న ఒక పనికి మాలిన వాడు లోకేష్ గారి గురించి మాట్లాడుతూ పెట్టినప్పుడు ప్రతివాడికి, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదండి, సామాన్యుడికి కూడా రక్తం మరిగిపోయింది. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని ప్రజల్లోకి వెళ్ళనీయకుండా చేస్తున్నారు.